పరిశు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే అత్యంత జ్ఞాని మహాబుద్ధిహీనుడుగా ఎలా మారిను. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. మమ్మల్ని సజీవులుగా చేసి మరి ఒక వర్తమానాన్ని తండ్రి వివరించడానికి తండ్రి నీవు నాకు ఇచ్చిన కృపకే స్తుతులు తెలియజేస్తూ అత్యంత జ్ఞాని మహాబుద్ధిహీనుడిగా ఎలా మారాడో తండ్రి వివరిస్తుండగా ఈ ప్రసంగాన్ని విన్న మేము అవివేకులుగా మారకుండా ఉండటానికి సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే అత్యంత జ్ఞాని మహాబుద్ధిహీనుడుగా ఎలా మారెను. మనకు తెలుసు అత్యంత జ్ఞాని అంటే సొలొమోను. అటువంటి జ్ఞానము కలిగినటువంటి సొలొమోను అవివేకిగా ఎలా మారిపోయాడో నేను మీకు తెలియజేస్తాను. ఇతని ఆరంభం చాలా ఘనమైనదిగా కనపడుతుంది మనకు దైవ గ్రంథంలో మనకి, కానీ అతని ఆఖరి దశ మాత్రం భయంకరంగా కనపడుతూ ఉంది. దీనికి గల కారణం ఏంటంటే అవివేకము. అంటే వివేకము కలిగి జీవించకుండా అవివేకము కలిగి జీవించాడట. అందుకే దైవ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ వివేకముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. అంటే వివేకి కానటువంటి వాడు అవివేకి అయిపోతాడు. వివేకముతో ఉన్నవాడు దేవుని గణపరుస్తాడు, ఆరాధిస్తాడు, ప్రథమ స్థానాన్ని దేవునికి ఇస్తాడు. అవివేకి తన సొంతానికి ఇచ్చుకుంటాడు, తన సుఖాలకు ఇచ్చుకుంటూ ఉంటాడంట అతను. ఇతని ఆరంభం ఎంత గంభీరంగా ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33 ప్రకారంగా మొదటి మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతకనని చెప్పాడు కదా. మరి ప్రారంభంలో దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతికినటువంటి సొలొమోను తర్వాత ఏమైపోయాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే ఇక్కడ పౌలు గారు చెప్పినట్లుగా ఆయన అక్కడ చేశారండి. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా చూచుకునేవాడిని మాట్లాడుతున్నాడండి పౌలు గారు. దేవుడు మనల్ని బలపరిచినప్పుడు, దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు మనం పడిపోకుండా ఉండాలి. ఉజ్జియ హృదయాన్ని గర్వించి అని ఉందని మనకు బైబిల్లో. ఎప్పుడైతే ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడో ఆటోమేటిక్గా తెలియకుండా గర్వం పెరిగిపోతూ ఉంటుందండి. అప్పుడు పతనం ప్రారంభమైపోతుందండి. ఎందుకంటే నాశనానికి ముందు గర్వం ఉంటుందని చెప్పి ఈ జ్ఞాని అయిన సొలొమోను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనం నిలుచున్నాం గనక ఇంకా గట్టిగా నిలబడటానికి ప్రయత్నం చేయాలి, కానీ పడిపోకుండా ఉండాలి. కానీ ఇక్కడ సొలొమోను నిలబడ్డాడు, తర్వాత పడిపోయిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం మనం. అందుకే మొదటికి ఇతను చేసిన తప్పు ఏంటో నేను తెలియజేస్తున్నాను. ఈ అత్యంత జ్ఞాని మహాబుద్ధిహీనుడిగా మారిపోవటానికి, అవివేక్గా మారిపోవటానికి గల కారణం ఏంటంటే మొదటిది ఏంటంటే సొలొమోను స్వార్థపరత్వమునందు అవివేకి ఉన్నాడు, స్వార్థపరుడు అయిపోయాడండి. ఆ స్వార్థం ఏంటి? తన నగరిని, రాజనగరిని కట్టడానికి 13 సంవత్సరాలు పట్టిందండి. చూడండి, అంటే తన రాజనగరిని నిర్మించుకోవటానికి 13 సంవత్సరాలు పట్టిందంటే ఆ 13 సంవత్సరాలు కూడా అతను ఆ పనిలో నిమగ్నం అయిపోయాడండి అతను. ఆ తరువాత దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి 7 సంవత్సరాలు పట్టిందండి.
అతని అతను ఏంటనమాట, అతని జీవితంలో చూడండి, అతని రాజనగరం నిర్మించుకోవటంలో 13 సంవత్సరాలు గడిపాడు. మన కాలాన్ని హెచ్చించడం మన ప్రాధాన్యత సూచన అయి ఉంటే, దేవుని యొక్క గంభీరమైన దేవాలయం కట్టడానికి 7 సంవత్సరాలు గడిపినటువంటి వాడు మహిమాయుక్తమైన తన రాజనగర నిర్మాణం కొరకు దాదాపు 2 సమయాన్ని ఎక్కువ గడిపాడు. దేవుని మందిరానికంటే అతను పెళ్లిళ్ళు చేసుకోవటం, రాజ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోవటం అండి. అతను తన సుఖాల్లో మునిగి తేలటానికి ఒక అత్యంత సుందరమైన అతను గృహాన్ని నిర్మించుకున్నాడండి. అతను రాజనగర్ నిర్మించుకున్నాడండి. అతను చాలా ఖరీదైంది. 13 సంవత్సరాలు కట్టారంటే రెగ్యులర్గా ఎక్కడా కూడా ఆగకుండా, అంటే ఒకటి కట్టడం దాన్ని మళ్ళా పెంచుకుంటూ వెళ్ళిపోవటం. అలా 13 సంవత్సరాలు దేవుని పని కంటే 2 ఎక్కువ దాని మీద అతను మనసు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఒక సామెత ఉంది. ఆ సామెత ఏంటంటే, మనం చూడండి, ఏదైనా ఒక చాప ఉందనుకోండి, దాన్ని పరిచినప్పుడు ఎంత ఉంటుందంటే ఇంత ఉంటుంది. అది పెద్దదిగా ఉంటుంది. అది చుట్టేస్తే, ఒక దుప్పటి కానీ ఒక చాప కానీ ఏదైనా సరే చుట్టేస్తే ఎంత అయిపోతుందండి. అలా విస్తారంగా ఉండవలసినటువంటి వాడు దేవునిలో చివరికి ఎలా అయిందంటే ముడుచుకుపోయాడు. దైవభక్తి ఎలా అయిపోయిందంటే, ముడిచేస్తే ఎంత అయిపోతుందో చివరికి ఆ ముడచబడ్డ వాళ్ళలాగా తయారైపోయాడండి దేవుని విషయంలో. దేవుడు సమస్తాన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఈ లోకంలో కూడా అంతే. దేవుడు ఏమీ ఇవ్వనప్పుడు దేవునికి లోబడుతున్నారు. దేవుడే సర్వస్వం చెప్పి అనుకుంటూ ఉన్నాడు. దేవుడు సమస్తాన్ని దయచేసిన తర్వాత దేవునికి చోటు ఇవ్వకుండా తన సొంత పనులకు, తన సొంతానికి, తన స్వార్థానికి, ఇలాగే ఈ సొలొమోను ఎలాగైతే స్వార్థంగా తన గురించి తను ఆలోచించుకున్నాడో, ఈవేళ అనేక మంది వేళ క్రైస్తవులుగా జీవిస్తూ దేవుని కంటే తమ కొరకు ఎక్కువగా స్వార్థపరత్వంగా జీవిస్తూ అవివేకులైపోతూ ఉన్నారు. కనుక తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తెలియచేస్తారు. ఇవాళ చాలా మంది పడిపోయారండి. అప్పుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, సంఘాన్ని అంటి పెట్టుకుని ఉన్నప్పుడు వారి కొరకు మేము కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయిన తర్వాత సంఘాన్ని విడిచిపెట్టేసి గర్విష్ఠులు అయిపోయారండి. అనేక మందిని మేము చూస్తాం. ఇప్పుడు చాలామంది వేళ పేదరికులు ఉన్నప్పుడు దేవునికి లోబడ్డారు, కానీ ధనవంతులైన తర్వాత సంఘము కానీ సువార్థకుడు కానీ గుర్తు లేకుండా వాళ్ళు తమ ఇష్టమైన మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. ఇది మొదటి కారణం, స్వార్థపరత్వం. దేవుని కంటే 2 సమయాన్ని తన రాజనగరికి ఇచ్చాడండి అతను. ఇది ఫస్ట్ పాయింట్. అవివేక అవటానికి, బుద్ధిహీనత కలిగి జీవించడానికి కారణం ఇది. రెండవది ఏంటంటే రాజీ పడిపోయాడు అతను. అంటే కొన్ని పద్ధతులకి రాజీ పడిపోవటం వల్ల అవివేక అయిపోయాడు అతను. రాజీ పట్టడం అంటే ఏంటి? 7 సంవత్సరాలు దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాడు. దేవుడు కల్లోకి వస్తే జ్ఞానం ఇచ్చాడు, సర్వసంపదలు ఇచ్చాడు, ఆధిపత్యాన్ని ఇచ్చాడు, ఆధిక్యతనిచ్చాడు. అయితే తను చేసిన తప్పు ఏంటంటే సొలొమోను దేవాలయమును ఆ పక్కనే మళ్ళా అన్య దేవతలకు బలిపీఠాలు కట్టించాడు. ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోయాడో చూడండి. అన్య దేవతలకు ఏం చేశాడు అతను? బలిపీఠాలు కట్టించాడు. ఈ జ్ఞాని అనే రాజు కింద ఏమైపోయాడండి? విగ్రహారాధన అనే మొలకలు మొలిపించడం మొదలుపెట్టాడు అతను. తన తండ్రి ఏ విగ్రహాలను అయితే తీసేశాడో తండ్రి, దానిని మరలా పునఃప్రారంభించాడు. దేవుని నివాస స్థలము పక్కనే స్థాపించబడినండి ఈ విగ్రహాలు. రాజీ పడట విజయానికి రహస్యమని అతను అనుకున్నాడండి అతను. అయితే ఇక్కడ ఏంటంటే రెండో తప్పు అంటే అత్యంత భయంకరమైనదండి. దేవుని బలిపీఠాల దగ్గర వేరొక అన్య దేవతల బలిపీఠాలు కట్టించడం, అది చాలా 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 తప్పు చేశాడండి అతను. ఆ పక్కన యెహోవాది ఉంది, ఈ పక్కన అన్య దేవతలకు బలిపీఠాలు కట్టించాడు. మూడో విషయం ఏంటంటే వివాహములో సొలొమోను అవివేక అయిపోయాడండి. అతడు ఇశ్రాయేలు పిల్లల్ని పెళ్లి చేసుకోవాల్సింది పోయి అతడు ఐగుప్తు వారిని ఇంకా అన్యజనుల యొక్క బిడలను వాళ్ళు వివాహం చేసుకున్నాడు అతను. అతనికి 700 మంది భార్యలు ఉన్నారు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు,
మొత్తం ఎంత అండి? 1000 మంది అండి అతనికి. 1000 మందితో కాపురం చేశాడండి అతను. అప్పట్లో రాజులు ఏంటంటే, రాజులకు స్వేచ్ఛ. ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చండి. వాళ్ళ కంటికి కనపడిన దానల్లా కూడా అనుభవించవచ్చండి అది. అయితే వివాహాలు అయితే ఏం చేశారండి? ఈ వివాహాలు అతని హృదయాన్ని, అంటే ఎవరినైతే చేసుకున్నాడో ఇశ్రాయేలు పిల్లలను కాకుండా పరస్త్రీలను మోహించటం వల్ల, అందుకే దినవృత్తాంతంలో 1 రాజుల గ్రంథం 11:1-8 చూసినట్లయితే, 1 రాజులు 11:1-8 చూసినట్లయితే, సొలొమోను అనేక మంది పరస్త్రీలను మోహించి, అంటే ఎవరు? ఇశ్రాయేలు కాని వారిని. ఇశ్రాయేలు వారైతే విగ్రహారాధనకి వెళ్ళండి వాళ్ళు. మోహించి, జనులు మీ హృదయములను తమ దేవతలతో తిప్పుదురు గనక వారితో సహవాసము చేయకూడదనియు, వారు మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు దేవుడు ఆజ్ఞాపిస్తే, దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేశారండి. ఎందుకంటే అధికారం ఉంది గనక, నేను రాజుని గనక నేను ఏమైనా చేయొచ్చని చెప్పి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతడు తండ్రి అయిన దావీదు హృదయం వల్లే అతని హృదయము దేవుడైన యెహోవా యథార్థము కాకపోయినా. చూసారా? ఎప్పుడైతే పరస్త్రీలను మోహించాడో, స్వజాతీయులు కాకుండా ఎప్పుడైతే ఇతర స్త్రీలను పెళ్లి చేసుకున్నాడో, వారు అతని హృదయాన్ని ఏం చేశారంటే అన్య దేవతల వైపు. ఇంత జ్ఞాని కూడా బుద్ధిహీనుడు అయిపోయాడండి, అవివేకి అయిపోయాడండి. గమనించండి, ఇక్కడ అయిపోయాడండి. సొలొమోను అస్తారోతను సీదోనీయుల దేవతను, మిల్కోమును అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచాడు. చూడండి ఎంత భయంకరమైన స్థితికి పడిపోయాడు. చూడండి అసలు ఎంత గొప్ప జ్ఞాని. దీని అంతటి కారణం ఏంటి? దేవుని కంటే వేరే వాటికి ప్రాధాన్యత ఇవ్వటండి. దేవతను మిల్కోనను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి, ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించుట యథార్థ హృదయంతో యెహోవాను అనుసరించలేదు. దావీదు యథార్థ హృదయంగా దేవుని అనుసరిస్తే, ఇతను దావీదులాగా దేవుని హృదయానుసారమైన మనుషుడు కాలేకపోయాడండి అతను. సొలొమోను కోమోషను మోయాబీలు హేయమైన దేవతకు, మెలెకును అమ్మోనీయుల హేయమైన దేవతకు యెరూషలేము ఎదుటున్న కొండ మీద బలిపీఠాలు కట్టించాడండి. తమ దేవతలకు ధూపం వేయచ్చు బలులు అర్పించున్న పరస్త్రీలను తన భార్య నిమిత్తం అతడు ఇలాగ చేసి తన భార్యల కోసం ఇలా చేస్తాడు అతను. గమనించండి, ఇక్కడ తను చెప్పాలి. ఏమని చెప్పాలి? ఇలా చేయకూడదు, ఇది ఇశ్రాయేలీయుల విధి కాదు అని చెప్పవలసింది పోయి వారికి పూర్తిగా మెల్ట్ అయిపోయాడండి అతను. ఎంత మెల్ట్ అయిపోయాడంటే అతను నిజంగా దేవుని నామానికి అవమానము కలిగించేలాగా అతను జీవించాడండి. అతను దేవుడు అతనిని చాలా అసహించుకున్నాడండి అప్పుడు. ఇంకా అందుకే దేవుని ఆలయమును నిర్మించిన వాడు అలాంటి స్థితికి ఎప్పుడైనా ఎలా దిగిపోతాడు చెప్పండి ఒకసారి. రాజకీయ పరంగా ఏది క్షేమం కలిగిస్తుందో దానంతటినా చేశాడు. అతను ఏంటంటే రాజకీయం అంటే తన పదవిని నిలుపుకోవటం కొరకు, తన అధికారంలో ఉండటం కొరకు, అది నీచమైన హేయమైనా సరే అతని పదవి కొరకు ప్రాకులాడి ఇదంతా చేశాడని చెప్పి దైవ గ్రంథం మనకు తెలియజేస్తుందండి. అందుకే రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే తన పదవుల కొరకు ఎంత నీచనైనా చేస్తుంటారు, దేవుణ్ణి కూడా విడిచిపెట్టేస్తుంటారండి. వాడు దేవుణ్ణి విడిచిపెట్టేస్తుంటారండి. తన చుట్టూనున్న మహాబలవంతులను, మహాధనవంతులైన వారితో 1000 మంది రండి అతను. ఎవరైతే బలవంతులో, ఎవరైతే ధనవంతులో వాళ్ళు ఇశ్రాయేల్లా కాదా అది అనవసరం ఉండే వాళ్ళకి. అతను ధనవంతుడా, అతను బలవంతుడా అయితే 1000 మంది చేసుకున్నాడు అతను. ఫరో కుమార్తెలకును ఐగుప్తునకును తను తానే కుదురు పెట్టుకున్నాడు అతను. గమనించండి, ఫరో కుమార్తెలకు మెల్ట్ అయిపోయాడండి. అలాగనే ఐగుప్తునకు ఏం చేశాడు అతను? తను తానే కుదురు పెట్టుకున్నాడు. అంతము సాధన అయితే ఏం జరిగిందంటే, అందుకే దైవగ్రంథం తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే దేవుడు ఎలా మాట్లాడుతుంది. ఇవాళ మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఈవేళ నీవు గిని ఎలా ఉన్నావా? నువ్వు వివాహం చేసుకునే స్త్రీ క్రైస్తవ స్త్రీయా, సత్యములో జీవిస్తున్న స్త్రీయా, లేదంటే భిన్నమైన బోధలో ఉన్న స్త్రీయా? ఒకవేళ భిన్నమైన బోధలో ఉన్న స్త్రీ అయితే సొలొమోను భార్య తన హృదయాన్ని అన్య దేవతలతో ఎలాగైతే తిప్పేశారో అన్య మార్గాల్లో నీ భార్య నిన్ను అలా తిప్పేస్తుంటే గుర్తుపెట్టుకోండి. అందుకే ఆలస్యమైనా కూడా దేవుడు నీ కొరకు ఉన్నతమైన దాన్ని సిద్ధపరిచినప్పుడు నువ్వు ధనాన్ని చూసుకునో,
వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుకున్నావు, లేదంటే ఉద్యోగాన్ని చూసుకున్నావు, ఆస్తిని చూసుకున్నావు, చిరు సంపదను చూసుకున్నావు. నీవు గనక అటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్నట్లయితే నీవు కూడా బుద్ధిహీనుడిగా మారిపోతావు, అవివేకుడిగా మారిపోతావు. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుండా అని చెప్తున్నాడు. ఈవేళ అత్యంత జ్ఞాని అయిన సొలొమోను అవిశ్వాసులతో జోడు కట్టాడండి. అతను నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? దేవుడు స్వయంగా నీకు కనబడి నిన్ను హెచ్చిస్తే, నువ్వు అడిగిందల్లా నీకు ఇస్తే, అవిశ్వాసులతో నువ్వు ఎలా జోడు కట్టావు సొలొమోను? ఎంత ఘోరం అండి. ఈవేళ అనేక మందిని చూస్తున్నాము. ఈవేళ ఇదే చేస్తున్నారు. ఉద్యోగం ఉంటే బాగా బ్రతుకుతుంది కనుక అవతల వాడు ఎటువంటి వాడైనా పర్లేదండి. కానీ ఇద్దరూ కూడా నరకానికి వెళ్ళిపోతారని, అక్కడ యుగాలు కూడా వాళ్ళు దుఃఖాన్ని వ్యాధిని అనిపిస్తారని తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నారండి. ఇలాగే ఈ లోకంలో ఉద్యోగం, ఈ లోకంలో మంచిగా బతకడం కోసమే చూసుకుంటారండి వాళ్ళు చాలామంది, స్త్రీలు కానీ పురుషులు కానీ. మేము చూస్తున్న వాళ్ళు చాలామంది ఇలాగే చెదిరిపోతున్నారండి. వాళ్ళు దేవుడు శ్రేష్టమైన ఇవ్వడా? శ్రేష్టమైన ఇవులు నీకు ఇవ్వలేదా? దేవుడు నీ కొరకు సాటి అయిన సహాయాన్ని సిద్ధపరచలేదా? దేవుడు సిద్ధపరిచిన దాని వైపు కాకుండా సొంత మార్గాల్లో అనేక మంది వెళ్ళిపోతారండి వేళ. అందుకే వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక? మనము జీవము గల దేవుని ఆలయం ఉన్నాం గనుక అందుకు దేవుడు ఎలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరిత్తును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజల యుందురు అని మాట్లాడుతున్నాడు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండమని చెప్తున్నాడు అండి. ప్రత్యేకంగా ఉండమని చెప్తున్నాడు దేవుడు మనం. కానీ ఎక్కడున్నాడు సొలొమోను? దేవుడు ఇంత జ్ఞానం ఇస్తే అతను ప్రత్యేకంగా ఉండవలసిన వాడై ఉండి అవిశ్వాసులతో జోడు కట్టాడండి. అతను స్నేహంలో, వ్యాపారంలో, సంఘంలో, ప్రత్యేకించి వివాహంలో అనేక పరిధులు ఇలాగా బంధింపడటం అజ్ఞానం అవుతుందని వాళ్ళు చాలామంది ఇదే చేస్తున్నారు. వివాహాల విషయంలో అందంగా ఉందనో, లేదని డబ్బులు బాగున్నాయనో, మంచి ఉద్యోగం చేస్తుందనో, బ్యాక్గ్రౌండ్ బాగుందనో పురుషులు స్త్రీలు ఇలాగే బంధింపబడుతున్నారు. కనుక క్రైస్తవ యువకుడు క్రైస్తవేతర యువతిని పెళ్లి చేసుకోండి. తరచుగా విభాగింపడ్డ కుటుంబం యొక్క పరిధిలో తాను కనుగొంటున్నాడు. తన జత నుండి ప్రేమపూర్వకమైన ఆధారం పొందినప్పుడు క్రైస్తవ జీవితం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. కానీ మొదట్లో బాగానే ఉంటుంది, కానీ దేవుడు లేకపోవటం వల్ల చివరికి నరకప్రాయం అయిపోతుందండి. అది కనీసం తన పిల్లలు కూడా సరైన రీతిలో నడిపించలేడండి. కనుక మూడో తప్పు ఏంటంటే అతను ఏం చేశాడంటే దేవుని యొక్క అతని వివాహంలో సొలొమోను అవివేకం అయిపోయాడండి. ఇతర స్త్రీలను పెళ్లి చేసుకుని అతను చాలా తప్పు చేశాడండి అతను. మూడో పాయింట్. ఇక నాలుగో పాయింట్ ఏంటంటే సంతోషాన్ని, సొత్తును వెదటంలో సొలొమోను అవివేకం అయిపోయాడండి. ఈ లోకంలో ఉన్నదే సంతోషం అని చెప్పి అనుకున్నాడండి అతను. ఈ లోకంలో ఉన్నదే శ్రేష్టమైనదని చెప్పి అనుకున్నాడు. ఈ లోకంలో ఉన్న సంతోషాన్ని అన్నింటినీ కూడా అనిపించాలని చెప్పి అనుకున్నాడు అతను. ఈ సంతోషం తాను సంతోషించుకోవటంలో పడిపోయి దేవుని విడిచిపెట్టేసాడండి అతను. ఇవాళ చాలామంది తాను సంతోషించుకోవటంలో పడిపోయి చాలామంది దేవుని విడిచిపెట్టేస్తారండి. అయితే చివరికి అతను చూడండి, అందుకే ఈ సంతోషం ఎక్కడ వెతుకున్నాడో తెలిసిన అతను ద్రాక్షరసం తాగటంలోను, మత్తుగా ఉండటంలోను, స్త్రీలతో కలిసి జీవించడంలోను, కంటికి కనబడిన ప్రతి దాన్ని కూడా, నా కంటికి కనబడిన ప్రతి దాన్ని కూడా నేను అనిపించని చెప్తున్నాను. ప్రపంచంలో కంటికి కనబడిన ప్రతి దాన్ని అనిపించడం ఎవరైనా ఉన్నాడంటే అది ఒక సొలొమోను మాత్రమే. అతను చెప్తున్నాడండి అతను ప్రసంగిలో, నాకు ఏదైతే కావాలనుకున్నానో ప్రతి దాన్ని కూడా నేను అనిపించని మాట్లాడుతున్నాడు. ద్రాక్షరసంలో, స్త్రీలలో, సంగీతంలో అతను సంతోషం ఉందని చెప్పి అనుకున్నాడండి అతను. కానీ ప్రసంగికి వచ్చినప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమని చెప్పి ప్రసంగి 1:2 మాట్లాడుతున్నాడు. ఇవన్నీ అనుభవించేసిన తర్వాత ఇవన్నీ కూడా వ్యర్థం అని మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటే మానవ కోటికి విధని మాట్లాడుతున్నాడు. చూసారా, అప్పుడు గ్రహించాడు అతను. అంతా అయిపోయిన తర్వాత ఎంత అజ్ఞానంలోకి వెళ్ళిపోయాడు చూసారా. ఈవేళ మనం కూడా కాళ్ళు చేతులు అన్నీ బాగున్నప్పుడు ఎవరి మాట వినండి, తర్వాత దేవుని ఎద్దకు రావడం జరుగుతుందండి. కనుక ధనవంతుల పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జలో ఒంటి తోటి మేలని మార్కు 10:25 యేసుప్రభువు చెప్పాడండి. ధనవంతులు ఏం చేస్తే తను ఇష్టం వచ్చినట్టు ఎవరి మాట వినండి. వాళ్ళు
అసలు ఎవరిని కూడా లెక్క చేయరండి ధనవంతులని. వాళ్ళకి వాళ్ళే సుప్రీమ్స్, వాళ్ళే బాసులు అని చెప్పి అనుకుంటారండి. వాళ్ళు ఎవరిని పట్టించుకోరండి. అందుకే అనేక మంచి వస్తువులు అనేక మంది జనులను నాశనం చేస్తాయి. అనేక రకాలైన సొత్తులను సంపాదించిన తర్వాత ఏమైపోయాడండి? అతను పనికిరాని వాడు అయిపోయాడండి. తర్వాత ఏం జరిగిందో తెలుసా? అతను ఎంత సంపాదించాడో అంతా కూడా ఏ ఐగుప్తు రాజు యొక్క ధనవంతులు బలవంతులని వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడో ఆ ఐగుప్తు రాజు వచ్చి ఇతను సంపాదించిన దాని అంతటిని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు, కొల్లబెట్టుకుని వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? దేవుడు నీకు ఎంతైతే ఇచ్చాడో మళ్ళీ తిరిగి అంతటిని సమస్తాన్ని పోగొట్టుకుని తన తర్వాత ఇశ్రాయేలు రాజ్యం అప్పుల్లో ఊగిసలాడటానికి అతను ప్రజల దగ్గర భయంకరంగా పనులు వసూలు చేసి భయంకరమైన మొయ్యలేని భారాలు వేసిస్తే తర్వాత సొలొమోను కొడుకు దగ్గరికి వచ్చినప్పటికి మీ తండ్రి విపరీతమైన భారాలు వేసిన కొంచెం తగ్గించమంటే అతను ఇంకా అంతకన్నా రెట్టింపు చేసేట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుడు తెలియచేస్తున్నాడు, అత్యంత విలాసంలో మునిగిపోవటం వల్ల క్షీణించిన వాడే, తన వెనుక తన ఖజానాను పేదరికలో దించిన వాడే, అసంతృప్తి చెందిన జనులతోనూ ఊగిసలాడుతున్న సామ్రాజ్యాన్ని విడిచి చనిపోయాడు అతను. అందుకే మునికోలకు ఎదురుతున్నట కష్టమని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు అపోస్తలుల కార్యం 26:14. ఇవాళ చాలామంది మునుకోలకు ఎదురు తన్నుతున్నారండి. ఇవాళ తినితే ఎవరికి ప్రమాదం? నీకే ప్రమాదం. దేవుడిచ్చిన దాన్ని సంతోషంగా ఉపయోగించుకోకుండా, అందుకే దేవుడు తెలిసి నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని చెప్తున్నాడండి. మరి బాల్య దినంలో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని నీవు వృద్ధాప్యంలో వచ్చినట్టు ఎందుకు అలాగైపోయావు? నువ్వు నీ యవ్వనంలో ఎందుకు దేవుని విడిచిపెట్టేస్తాను? దీనికి గల కారణం ఏంటి అని చూసినట్లయితే ఏం చెప్తున్నాడంటే, ధనం మనుషుల్ని పాపం వైపు నడిపిస్తూ ఉంటుంది, అధికారం మనుషుల్ని గర్విష్ఠులుగా చేస్తూ ఉంటుంది. అందుకే ఏ స్థితిలో ఉన్నా కూడా పౌలు మాట్లాడుతున్నాడు, ఏ స్థితిలో ఉన్నా సంతుష్టి సహితంగా దైవభక్తి కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఏ స్థితిలో ఉన్నా, పేదరికలో ఉన్నా, గొప్ప స్థితిలో ఉన్నా దేవుణ్ణి ఒకేలా కనపరచాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం కాపాడుకోవాలి. మన ఈ డబ్బు చూసుకుని ఇదే శాస్త్రం చెప్పి అనుకున్నట్లయితే అజ్ఞానంతో నిండిపోతుంటాం. మనం ఈ లోకం శాస్త్రం కాదండి. అందుకే మీరు దేవునికి దోసలు అవుతారా, స్త్రీకి దోసలు అని చెప్పి యేసుప్రభువు మనల్ని అడుగుతున్నాడు. కనుక దేవునికి పేదరికలు ఉన్న దేవునికి దోసలుగానే ఉండాలి తప్ప స్త్రీలు సంపాదించుకుని దేవునికి వెలుపడికి వెళ్ళిపోకూడదండి. మనం ఆ స్త్రీ పెరిగే కొలది ఇంకా ఉదయాన్ని సంతోష పెట్టుకోవడం ప్రయత్నం చేస్తుంటాం మనం. కనుక అటువంటి వారికి ఉండకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దేవుడైండు కూడా సమస్తాన్ని విడిచిపెడతాను తన వ్యక్తునికి ఎలాగైతే చేసుకున్నాడో మనము కూడా అటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రభు నామానికి మహిమకరంగా ఆయన చేసిన త్యాగం, ఆయన కాచిన రక్తాన్ని వాటి స్థితులు తెలియజేస్తూ మన అనేక మందిని క్రీస్తులో తిప్పుదాం. ఆఖరి వరకు కూడా ప్రభుతో విశ్వాసమున కత్తిదన కోసం యేసు వైపే చూద్దాం. ఈ లోకాన్ని చూడొద్దు. సొలొమోను ఈ లోకాన్ని చూచి పడిపోయాడండి, పతనం అయిపోయాడండి. మనం అటువంటి వారికి ఉండకుండా యేసు వైపు చూచు మన జీవనయాత్రలో ముందుకు సాగిపోదాం. అవివేకుల్లా బుద్ధిహీనులా ఉండకుండా దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఆయన నామగంత కొరకు మనం వాడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడండి, పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. అత్యంత జ్ఞాని ఎలా బుద్ధిహీనుడు అయిపోయాడు, అవివేక అయిపోయాడు తండ్రి. వారు తెలుసుకున్న 4 కారణాలు తెలుసుకున్నాం తండ్రి. మరి ప్రసంగం ఉన్నవారు అటువంటి వారిగా కాకుండా తండ్రి, క్రీస్తులో నెమ్మది ఉంది, క్రీస్తులో సంతోషం ఉంది, క్రీస్తులో సమాధానం ఉంది, క్రీస్తులో దీర్ఘశాంతం ఉంది, క్రీస్తులో నిత్యజీవం ఉంది. సమస్తము కూడా క్రీస్తులో ఉన్నాయి కనుక నాయన ఈ లోకాన్ని చూడకుండా, ఈ లోకంలో ప్రతిదీ తృణప్రాయం అవుతండి, ఏది మా వెంట రాదు కనుక తండ్రి యేసు వైపు చూచు మా జీవనయాత్రలో ముందుకు సాగిపోవడానికి ప్రసంగం సహాయపడవచ్చు. క్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 532001. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.